Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఇప్పుడు అయోధ్య రామ మందిర్ తీర్పును గుర్తు చేస్తూ ఉంది. మధ్యప్రదేశ్ తార్ జిల్లా భోజ్శాల ఆలయ వివాదంలో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివాదాస్పద స్థలం హిందువులదే అంటూ న్యాయస్థానం తేల్చింది. భోజ్శాల ప్రాంగణం ఆలయానికే చెందుతుందంటూ స్పష్టం చేసింది. ఈ చారిత్రక కట్టడాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ ఆలయంలో సరస్వతీదేవి విగ్రహ ఏర్పాటుకు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ అందింది. భోజ్శాల అనేది రాజా భోజ్ నిర్మించినటువంటి సరస్వతీదేవి ఆలయం అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడ పూజలు జరిగినట్లు ఏఎస్ఐ సర్వేలో నిర్ధారణ అయినట్లుగా తెలిసింది. 98 రోజుల పాటు ఇక్కడ పురావస్తు శాఖ సేకరించినటువంటి ఆధారాలని కన్సిడర్ చేసినటువంటి హైకోర్టు తన తుది తీర్పును వెలువరించింది. ఇక వివాదాస్పద కట్టడాన్ని కబల్ మౌలా మసీదుగా వ్యవహరిస్తున్నారు ముస్లింలు. ప్రస్తుతం అక్కడ మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం చూసుకోవాలంటూ ముస్లిం వర్గాలకు ఇక్కడ సూచన చేయడం జరిగింది హైకోర్టు. ఇక దశాబ్దాల నాటి సుదీర్ఘ వివాదానికి తెరదించింది హైకోర్టు. తుది తీర్పు నేపథ్యంలో తార్ జిల్లాలో ఇప్పుడు హై అలర్ట్ వాతావరణం కొనసాగుతుంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, మరొకసారి కూడా ఇప్పుడు తార్ జిల్లాలో ఇచ్చినటువంటి తీర్పు, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయోధ్య రామ మందిర్ తీర్పును గుర్తు చేస్తూ ఉంది. అసలు ఈ వివాదం గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? రేణు, ఇది ఇప్పటి నుంచి వివాదం కాదు, దాదాపుగా కొన్ని దశాబ్దాలుగానే కొనసాగుతున్నటువంటి వివాదంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ భోజ్శాల వివాదం ఏంటనే దాన్ని కనుక మనం ఒకసారి చూస్తే, అంటే హిందువులు చెప్పేటువంటి వాదన ప్రకారం 11వ శతాబ్దానికి చెందినటువంటి పరమార వంశ రాజరాజ భోజుడు ఇక్కడ వాగ్దేవి సరస్వతి ఆలయాన్ని, అలాగే ఒక విద్యా కేంద్రాన్ని కూడా, అంటే మన సరస్వతీ దేవిని హిందువుల్లో అంటే విద్యకు చూస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ విద్యా కేంద్రాన్ని, ఒక యూనివర్సిటీ లాంటిది నిర్మించారనేది హిందువుల నమ్మకం. అలాగే లండన్ మ్యూజియంలో ఉన్నటువంటి సరస్వతీదేవి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావాలనేది కూడా హిందువులు కోరేటువంటి కోరిక. అయితే ఇక్కడ ముస్లింలు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కమల్ మౌలా మసీద్ ఉంది, తాము ఎన్నో ఏళ్లుగా నమాజ్ చేసుకుంటున్నాము, అలాగే ఇక్కడ మౌలా కమల్ వెల్ఫేర్ సొసైటీ కూడా ఉంది అనేది వాళ్ళ వాదన. అయితే 2023లో నిబంధన ప్రకారం భారత పురావస్తు శాఖ అరేంజ్మెంట్ ప్రకారం 2003లో చేసినటువంటి అరేంజ్మెంట్ ప్రకారం ప్రతి మంగళవారం హిందువులు ఇక్కడ పూజలు చేయడానికి, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలాగే మిగిలిన రోజుల్లో పర్యాటకులకు అనుమతి ఉంటుంది. అయితే ఈ వివాదానికి సంబంధించి స్పష్టత కోసం ఆ హిందూ పక్షం మొత్తం కూడా కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఇండోర్ బెంచ్, మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇండోర్ బెంచ్ ఈ ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేయాలంటూ కూడా ఏఎస్ఐ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాదాపుగా 98 రోజుల పాటు అధునాతన సాంకేతిక జిపిఆర్ టెక్నాలజీ సహాయంతో ఏఎస్ఐ అధికారులు అక్కడ తవ్వకాలు, అలాగే పరిశోధనలు కూడా జరపడం జరిగింది. ప్రస్తుతం కట్టడం కింద ఒక పెద్ద హిందూ దేవాలయం కూడా ఉందంటూ కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ లభించినటువంటి స్తంభాలు, శిల్పాలు, సంస్కృత శ్లోకాలు, అలాగే శాసనాలు, విగ్రహాలు, శకలాలు అన్ని కూడా అంటే పరమార రాజుల కాలం నాటి హిందూ ఆలయ అవశేషాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మేము అన్ని పరిశీలించాము కాబట్టి దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ ఆధారాలు అన్ని ఉన్నాయి కాబట్టే ఇక్కడ అంటే ఇది హిందువులకు సంబంధించినటువంటి స్థలంగా చెప్పడం జరిగింది. రైట్. అయితే వెంకట్, ఇప్పుడు ఇక్కడ సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? అయితే దీనికి సంబంధించి ఇంకా ఏర్పాటు చేసేందుకు అయితే లండన్ నుంచి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్. లండన్ లో ఉంది, లండన్ మ్యూజియం లో పెట్టారని చెప్పేసి మరి దాన్ని తీసుకొస్తారా లేదంటే కొత్త విగ్రహాన్ని ఇప్పుడు మన అయోధ్య రామ మందిరంలో ఎలాగైతే ఏర్పాటు చేశారో బాలరాముడి విగ్రహం, ఆ తరహాలో ఏమైనా ఏర్పాటు చేస్తారా అనే దానికి సంబంధించి కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే కొంత దీనికి సంబంధించి అటు ముస్లింలు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, ఆ సుప్రీంకోర్టు సర్వేను ఆపడానికి కూడా నిరాకరించడం, ఇవన్నీ కూడా కొంత ఆసక్తి ఉండేటువంటి పరిణామాలు. మరి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మరి ఆలయ నిర్మాణాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు, కొత్త ఆలయాన్ని ఎప్పుడు కడతారనేది మనకు తెలియాలి. ప్రస్తుతం మాత్రం ఇది పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్ళిందా? అందుకే పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. అలాగే ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణానికి కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. అంటే ఒక సంచలనమైన తీర్పు. ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక వివాదం మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భోజ్శాల ప్రాంగణం విషయంలో ఈ కట్టడాన్ని కట్టించినటువంటిది, అంటే ఇది హిందువులకు సంబంధించినటువంటి గుడే భోజ్శాల అనేటువంటిది
రాజా భోజ్ నిర్మించినటువంటి ఆలయం, సరస్వతీ దేవికి ఇక్కడ పూజలు జరిగేవి. ఇది లండన్ లో ఈ విగ్రహం ఉంది అంటూ చెప్పడం జరిగింది. ఇక ముస్లిం సోదరులను ఇక్కడ ప్రార్థనకు వేరే స్థలాన్ని చూసుకోవాలి అంటూ కూడా సూచించడం అయితే జరిగింది. ఇక ఈ కీలక ఉత్తర్వుల నేపథ్యంలోనైతే, ఈ కీలక తీర్పు నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది.